శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. శ్రీకృష్ణ తత్వ ప్రవచన సప్తాహ యజ్ఞానికి అత్యంత ఆదరంతో వేంచేసిన రసజ్ఞ మహాశైలకు నమస్కరిస్తూ శ్రీ దివాకరుని వెంకటరమణారావు ఫౌండేషన్ వారి సవినయ స్వాగతాంజలి. గత 6 రోజులుగా శ్రీకృష్ణ జననం మొదలుకొని ద్వారకానగర ప్రవేశం వరకు అనేక ఘట్టాలను హృద్యంగా వ్యాఖ్యానిస్తూ మన హృదయాలను స్పందింపచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మలో తాదాత్మ్యం చెందేలా వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచన రసగంగ ప్రవహించింది. నేటి 7వ రోజు ప్రసంగాన్ని అందించవలసిందిగా ఆర్ష ధర్మోపన్యాస కేసరి బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిని తోడుకొని రావాల్సిందిగా పున్నయ్య శర్మ గారిని, శ్రీనివాస్ శాస్త్రి గారిని, వర్మ గారిని కోరుతున్నాను. చేయవలసిందిగా శ్రీకృష్ణ వర్మ గారిని కోరుతున్నారు. ప్రవచనం ప్రారంభమయ్యే ముందు ఈరోజు ప్రార్థన. కలికి కావేరి తరగల బాహుల తలనే తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలన్. కలికి కావేరి తరగల బాహుల తలనే తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలన్. పలుమారు తను నూచె పాడగాను గీన చిలుపాల సెలవితో శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు. వేదముల చేరులై వెలయంగ శేషుడే పాదుకొని తొట్టెలే పరగగాను. వేదముల చేరులై వెలయంగ శేషుడే పాదుకొని తొట్టెలే పరగగాను. శ్రీదేవితో గూడి శ్రీ వెంకటేశుడే సేదదీరెడివాడే శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు, శ్రీరంగ శిశువు. పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం
కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ప్రధానంగా భాగవతాన్ని ఇతర గ్రంథాలను కూడా ఆధారం చేసుకుంటూ చెప్పుకు వస్తున్నటువంటి శ్రీ కృష్ణ కథాతత్వ ప్రవచన మహాయజ్ఞం ఈరోజు పూర్ణాహుతికి చేరినది. సప్తమ దివసానికి నిన్నటి రోజున స్వామి తన యొక్క యోగమాయా శక్తి చేత విశ్వకర్మచే నిర్మింపబడినటువంటి ద్వారకా నగరంలోకి ఏ విధంగా మధురానగరవాసిని ప్రవేశింపజేసింది వివరించుకుని తర్వాత బలరామ సహితుడైన ఆయన కూడా ద్వారక్కి చేరుకున్నారు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అక్కడ నుంచి స్వామి ద్వారకాధీశుడిగా జగతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సుఖయోగీంద్రుడు చెప్తూ ఉన్న సమయంలో కాస్త ఆయన మౌనంగా ధ్యానిస్తూ ఉన్నట్ట. కానీ ఆ మౌనాన్ని తట్టుకోలేడు పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే కృష్ణ కథ ఆగితే తట్టుకోలేడు భక్తుడు. అందుకంటున్నాడు, కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా కొర్తలవుచుండు. చాలా చక్కగా చెప్తున్నాడు. విష్ణు కథలు కళ్యాణాత్మకములు. కళ్యాణాత్మకములు అంటే మంగళకరములైనటువంటి విష్ణు కథలు. అది వింటూ ఇంకా చాలు అని సంస్కారము కలవాడు అనడయ్యా అంటున్నాడు ఇక్కడ. ముక్త వైకల్యుడు అంటే సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు తృప్తుడు కాడు, ఇంకా వినాలనే అంటూ ఉంటాడు. ఎందుకంటే అవి వినంగా కొర్తలవుచుండు. కృష్ణ కథ వింటున్న కొద్దీ నూతనంగా అనిపించేటువంటి నిత్య నూతనమైన గాథ గనక నాకు కృష్ణ కథని చెప్పాలి. ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఏమిటి అంటే, సాకల్యం వెర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం వయ్యడిన్. సాకల్యం వెర్పడ, నాకు సంపూర్ణముగా కృష్ణకథ కావాలి. ఇప్పుడు నాకు రుక్మిణీ కళ్యాణ వినాలనుంది, దయచేసి అనుగ్రహించి చెప్పమని కోరుకున్నప్పుడు సుఖయోగేంద్రుడు ఆనందంగా వివరిస్తున్నారు ఇక్కడ. వినుము,
విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు. ఆతనికేవురు పుత్రులు అగ్రజుండనఘుడు రుక్మిణాబరగు నందరకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణినా ప్రసిద్ధయ్యై. ఇక్కడ రుక్మిణీ కళ్యాణం అందరికీ పరిచయమైన కథే, కానీ ఎప్పటికప్పుడు మననం చేసుకోవాల్సిన గొప్ప గాథ. ఇందులో కొన్ని మార్మికమైనటువంటి అంశములున్నాయి, కొన్ని తాత్వికమైన సంకేతాలున్నాయి. ఈరోజు మనం కళ్యాణ కృష్ణమూర్తిని చూడబోతున్నాం. ఈ కళ్యాణ కృష్ణమూర్తి గాథలో ఉన్నటువంటి తత్వములను కూడా గ్రహించి మన యందు ఆత్మస్వరూపుడైన కృష్ణుని గ్రహిద్దాం. అందుకే ఈ కథలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. ఇందులో పేర్లని కూడా మనం విశ్లేషణ చేస్తే కొన్ని విషయాలు కనిపిస్తాయి. విదర్భ దేశంలో కుండి నగరం రాజధానిగా తీసుకుని భీష్మకుడనే రాజు పాలించేవాడు. ఆయనకు 5 పుత్రులు, రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి వాళ్ళ పేర్లు. వీళ్ళ 5 తర్వాత పుట్టిన అమ్మాయి రుక్మిణి. వీళ్ళందరూ కూడా రుక్మ శబ్దం చేత చెప్పబడుతున్నారు. ఇందులో ఒక రహస్యం ఉంది, తర్వాత తెలుసుకుంటాం. మొత్తానికి అమ్మ పేరు రుక్మిణి. ఈవిడ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే, అంశ అనడానికి వీల్లేదు. సాక్షాత్ మహాలక్ష్మి ఈవిడ. ఎందుకంటే నారాయణ్ణి విడిచిపెట్టలేని శక్తి లక్ష్మి. విష్ణు రేషానపాయని అని మనకు విష్ణు పురాణం చెప్తున్నది. విష్ణువుని విడిచిపెట్టలేక ఆయన ఏ అవతారం ధరించినా అందులో ఆవిడ ఉంటుందిట. ఆ విధంగా రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణు రేషా అనపాయిని. ఆయన రాముడిగా అవతరించినప్పుడు ఈ తల్లే సీతగా వచ్చినది, ఆయన కృష్ణుడైనప్పుడు ఈ తల్లే రుక్మిణిగా వచ్చినది అని విష్ణు పురాణం చెప్తున్నది. అనపగామినీం అని శ్రీ సూక్తంలో మనం చదువుతున్నాం. విష్ణువుని విడిచిపెట్టకుండా ఉండే శక్తి గనక సాక్షాత్ మహాలక్ష్మీదేవియే రుక్మిణి. ఈ రుక్మిణీదేవి యొక్క బాల్యంలో విశేషం ఏంటంటే, ఇక్కడ ఆనాటి బాలికలు ఎలా పెరిగేవారో వర్ణించారు పోతన గారు చాలా చక్కగా. ఇక్కడున్న కొందరు పెద్దవాళ్ళకి ఆ పద్యాలు గుర్తొస్తూ ఉండవచ్చు, వారికో నమస్కారం. ఆ బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ పాటలు, ఆ విశేషాలన్నీ కూడా ఆనాటి తెలుగు కన్యల యొక్క విశేషాలని పోతన గారు చాలా హృద్యంగా వర్ణించారు. ఒకప్పుడు ఈ దేశంలో అంటే ఆంధ్రదేశంలో ఇంచుమించు ప్రతి వారికి రుక్మిణి కళ్యాణం నోటుకొచ్చండి. అలా ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఇందులో ఒక్క పద్యం పెద్దవాళ్ళు చదవలేని పరిస్థితిలో ఉన్నారు, చిన్నపిల్లలు చదవలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా దూరం అయ్యాం. ఇందులో కొన్ని సంస్కారములు కూడా మనకి నేర్పుతూ ఉన్నారు మహర్షులు. మొత్తానికి ఆ తల్లి బాల్యం నుంచి విన్నదేమిటి అంటే, తన తండ్రి గేహమునకు జనుదెంచుచునున్న అతిథి జనుల వలన కృష్ణుని బలగుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. ఆమెకు చిన్నతనం నుంచి వింటున్న విషయాలు ఏమిటంటే కృష్ణుని గురించి వింటూ ఉందిట. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవ్వరు మాట్లాడినా కృష్ణుడి గురించే మాట్లాడేవారు. ఆయన యొక్క బలము, ఆయన యొక్క రూపము, ఆయన గుణము, ఆయన ఉదారత, ఆయన లీలలు, ఆయన మహిమలు, ఇవే అందరిలో చర్చనీయాంశములు ఆ రోజుల్లో. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వచ్చే పెద్దవాళ్ళందరూ ఈ మాటలు చెప్తూ ఉంటే ఆమెకు క్రమంగా ఊహ తెలిసిన దగ్గర నుంచి కృష్ణుని పట్ల మనస్సు ఆసక్తితో అనుబంధం కలిగి ఉండి ఆయన గురించే చింతన చేస్తూ ఉండేది. ఆ సమయంలో మన భీష్మకుడు కూడా ఈమెకి సరిగ్గా యుక్త వయస్సు వస్తున్న దశలో ఈమె కృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని ఆయన సంకల్పించుకున్నట్ట. బంధువులందరూ కూడా కృష్ణునకు ఈమెను ఇవ్వాలి అని మనస్సులో అనుకున్నారు. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యద మంచు సేముషి సింధువులై విచారములు చేయగా, ఇలా వాళ్ళందరూ అనుకుంటున్న సమయంలో వారల నడ్డపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణు నిత్తు శిశుపాలున కంచు తలంచే మత్తుడై. అన్నగారు ఉన్నారు, పెద్దన్నగారు రుక్మి, వాడు అడ్డపెట్టేటండి వీళ్ళందరి యొక్క సంకల్పానికి. ఏమనంటే, ఈమె కృష్ణుడికి ఇవ్వడానికి వీల్లేదు, నా మిత్రుడున్నాడు శిశుపాలుడు, ఆయనకిచ్చి వివాహం చేద్దాం రుక్మిణిని అని ఆ రుక్మి అడ్డపెట్టేట. కొందరిళ్లల్లో పెద్ద పిల్లవాడి మాటలకు చెల్లుబాటు ఎక్కువ గనక చూస్తూ ఉంటాం. ఆ విధంగా రుక్మి మాటను అందరూ కూడా అంగీకరించారు, ఏమీ చేసేది లేక. ఇలా ఉన్న సమయంలో ఈ తల్లికి వేదన కలిగింది. ఎందుకంటే అన్న తలంపు ఇప్పుడు సాగుదలకు వస్తోంది. తను అనుకున్నటువంటి ఆ కృష్ణుడు తనకు దక్కుతాడా లేదా అనేటువంటి బెంగ కలిగి ఇప్పుడు కాపాడే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తోంది. ఎందుకంటే నిన్నటి వరకు కృష్ణుడికి వివాహం చేస్తానన్నటువంటి తల్లిదండ్రులు, బంధువులు, వారందరి నిర్ణయం కూడా ఇప్పుడు మారిపోయింది రుక్మి వల్ల. ఇప్పుడు తనను ఆదుకునేవారెవరు అని ఆలోచిస్తూ ఆఖరికి ఆమె ఒక చక్కటి పథక నిర్మాణం చేసిందండి. రుక్మిణీదేవి యొక్క తెలివితేటలు ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఆమె వారికి ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి అతనికి మాత్రమే తెలిసేలాగా నమస్కారం చేసి, కృష్ణునితో నా యొక్క మొరను విన్నవించు,
ఆయననే నా మనస్సు ఆసక్తమై అనుబంధం కలిగి ఉందని, ఆయన్ని చేపట్టాలని తపిస్తున్నాన్ని, ఆయన్ని నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళమని చెప్పు అని చెప్పిందిట. ఆ విధంగా చెప్పగానే ఆ బ్రాహ్మణుడు బయలుదేరి ద్వారకకు చేరుకున్నాడు. ఆయన ద్వారకా నగరానికి చేరిన వెంటనే అప్పుడు కృష్ణ పరమాత్మ చక్కగా ఆయన్ని ఆహ్వానం పలికి, కనకాసనాసీనుడయ్యున్న పురుషోత్తముడు, అప్పుడు అతడు వచ్చేటప్పటికల్లా బంగారు ఆసనం మీద కూర్చున్నట్ట కృష్ణ పరమాత్మ. అతన్ని చూసిన వెంటనే ఈ బ్రాహ్మణునికి మనస్సులో భక్తి కలిగి దీవించేటండి. ఏమనంటే పెండ్లి కొడుకు కమ్మని దీవించిన. ఆ విధంగా దీవించిన వెంటనే ముసిముసి నగవులు నగవుచు సౌరి మందహాసం చేస్తున్నట్టు, ఆయనకు తెలియందేముంది, ఏమీ ఎరగనట్లు మందహాసం చేసి వెంటనే సింహాసనాన్ని దిగివచ్చి ఆ బ్రాహ్మణునికి పాదాలు కడిగి నీళ్లు జల్లుకున్నట్ట. ఎందుకంటే గృహస్థు యొక్క మర్యాద, ఇంటికి వచ్చినటువంటి వేదవేత్తని ఏ విధంగా సత్కరించాలో కృష్ణుడు చూపిస్తున్నాడు. ఆ విధంగా ఆ నీళ్లు జల్లుకుని ఆయన్ని కూర్చోపెట్టి, ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏమిటి అని అడిగేట. అప్పుడు అతడు ఉన్న విషయాన్ని అంతటి వివరించాడు. నేను భీష్మకుని రాజధాని అనేటువంటి కుండిన్ నగరం నుంచి వస్తున్నాను. భీష్మకుని యొక్క పుత్రిక రుక్మిణి నీయందు తన మనస్సును అనుసంధానం చేసుకున్నది అని చెప్తూ, ఆమె చెప్పమన్న మాటలు నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా రుక్మిణీదేవి యొక్క మాటలు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తిరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలెప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమెప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ జూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఈ ఘట్టంలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది రుక్మిణీదేవి చెప్తున్నది అని మనం అనుకుంటున్నాం. ఈ పద్యాన్ని రుక్మిణీ మాటలను మర్చిపోయి చదవండి. చదివితే ఒక భక్తుడు భగవంతుడితో విన్నవించుకుంటున్నటువంటి హృదయ నివేదన ఇందులో కనిపిస్తున్నది. ఇందులో కనిపిస్తున్నదంతా అదే. కనుక ఇక్కడ రుక్మిణీదేవి ఎవరు అంటే భాగవత ధర్మానికి ప్రతీక, భక్తికి ప్రతీక. అసలు విష్ణు భక్తుల్లో ప్రధానురాలు ప్రథమురాలు మహాలక్ష్మీదేవి. ఆవిడ మొట్టమొదటి భక్తురాలట, ఆ తర్వాత మిగిలిన ఎవరైనండి. అందుకే లక్ష్మీ సహస్రనామాల్లో విష్ణు ప్రథమ కింకరి అనొక నామం ఉంది. విష్ణు ప్రథమ కింకరి ఆవిడ. కనుక భక్తి ఎలా ఉండాలో ఈ తల్లిని మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నిజానికి ఇదంతా లీలయే. లేకపోతే నారాయణునికి ఆమెకు వియోగం ఏమిటి? ఆయన అవతరించాడు కనుక ఈవిడ కూడా అవతరించింది. వియోగాన్ని, ఆయన కలవాలని తపనని వ్యక్తీకరిస్తూ ఆయన చేపడుతోంది. ఇదంతా అమ్మ మనకి చూపిస్తోందన్నమాట భక్తి ఎలా ఉండాలో. కనుక ఆ కోణంతో దీన్ని పరిశీలించండి. ఇందులో చెప్పబడుతున్నదంతా భాగవత ధర్మం. ఎందుకంటే భాగవతం పుట్టిందే భాగవత ధర్మాన్ని చెప్పడానికి. భాగవతులు ఎలా ఉండాలి, భగవంతుడితో సంబంధం కలిగిన జీవులు ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. అలాంటి జీవులకి మొట్టమొదటి పాఠం నేర్పేది అమ్మే. కనుక ఆ తల్లి యొక్క ఈ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇది భక్తుడి యొక్క విషయమే చెప్పబడుతుంది. విష్ణు ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, నీయందు నా మనస్సు ఆనుకుని ఉన్నదయ్యా అంటున్నారు. నీయందు అంటే ఎటువంటి నీయందు? ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. నేను కొనసాగుతున్న ప్రజలు నా వైపు వినరు, వాళ్ళు ఇటే చూస్తారు. మన ఏకాగ్రతలకి ఇవన్నీ పరీక్షలు. కథ మీద దృష్టి ఉందా, పక్కన జరుగుతున్న వాటి మీద దృష్టి ఉందా అని. పాపం వారి పనేది వారు చేసుకుంటున్నారు. కథ వినండి దయచేసి. ఎనీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. నేను ఎటువంటి వాని యందు మనస్సుని ఆనించి ఉన్నాను అనేది తల్లి ఇక్కడ చెప్తున్నది. ఎవరి గుణములు విన్నంత మాత్రమున దేహము యొక్క తాపములు తీరిపోతాయో అటువంటి వాని యందు నా మనస్సున్నది అని చెప్తుంది ఇక్కడ. అంటే పరమాత్మ యొక్క గుణములు చెవులకు సోకితే చాలుడు దేహతాపాలు పోతాయట. అంటే తాపత్రయాల్ని పోగొట్టేది పరమాత్మ యొక్క దివ్య గుణ శ్రవణం. అలాంటిది నీ గురించి వింటే చాలు ఈ విధంగా జరుగుతున్నది. అదేవిధంగా ఎనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఎవరి యొక్క దివ్యమంగళాకారాన్ని చూసిన వెంటనే కన్నులు దేన్ని చూడాలో దాన్ని చూసినవి అవుతాయో. గోపికలు అన్నమాట ఇక్కడ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అక్షణ్వత